ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భారత్ ఓ అడుగు ముందుకు వేయనుంది. దీనిలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొననున్నారు. అదే సమయంలో రష్యా, చైనా కీలక అధికారులతో ఆయన భేటీ కానున్నారు. అయితే గత నెల రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ సమయంలో దోవల్ పర్యటనాంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిక్స్, ఎన్ఎస్ఈల సదస్సు సమయంలో ఉక్రెయిన్ శాంతి కోసం ఆలోచనలను ఆయన పంచుకుంటారని వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిన మోదీ చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. తన వ్యక్తిగత హోదాలో ఇరు దేశాలకు ఓ మిత్రుల్లా ఉక్రెయిన్ శాంతి కోసం రష్యాతో మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫర్ చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ ఏమాత్రం తటస్థంగా లేదని, కేవలం శాంతి పక్షమే వహిస్తోందని మోదీ పేర్కొన్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చైనా, భారత్, బ్రెజిల్ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవలి రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి చర్చల్లో చైనా, భారత్ కీలక పాత్ర పోషించగలవని మెలోనీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణంపై వచ్చే ఏడాది జరిగే సమావేశానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు ఇటలీలో పర్యటించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ వివాద పరిష్కారానికే ఇటలీ మద్దతు ఉంటుందని ఆమె ప్రకటించారు. దేశ జాతీయ సమగ్రతను కాపాడేందుకు రూపొందించిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వివాద పరిష్కారంలో భారత్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు మెలోనీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అజిత్ దోవల్ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.